చూసారు కదండి, కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం వంకాయ కూర టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. కొంచెం చల్లారిపోయింది మా అన్నం. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. వంకాయ కూర కదండి, టేస్ట్ ఎలా ఉంది అడగని అవసరం లేదు. కూర అయితే సూపర్గా ఉంది. ఈ వంకాయ కూర నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం చేస్తున్నా? రా వంకాయ కూర వీడియో తీద్దాం. ముందు వంకాయలు ఇలా ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకోవాలి. పొయ్యి మీద తాలింపు వేసుకోవాలి. తాలింపులో కరివేపాకు మర్చిపోయింది. తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఏం వేసుకోవాలి? ఎన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి? 2 ఉల్లిపాయలు, పెద్దది అయితే 1, చిన్నది అయితే 2. ఇలా ఉల్లిపాయల ముక్కలు, వంకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. మీరందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఏంటంటే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పుట్టినరోజు నాడు వంట చేయక తప్పదు. నువ్వు చేయొచ్చుగా అంటారు. నేను చేసిన మా అమ్మగారు తినరు అనమాట. అది పెద్ద విషయం. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం మా అమ్మకి. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం బాధపడుతుంది. ఏంటంటే మా అమ్మ యూట్యూబర్లకి మంచి వీడియో అందించలేకపోతున్నాను. ఇక్కడ లైట్ లేదే, ఈ వెనకాల ఉంది లైట్ అని దిగులు పడుతుంది. తవలపాకు తొలి లాంటిదాన్ని నేను. తవలపాకు అంత టోళ్ళు ఉన్నారు బాగా, మనమెంత అసలు అదే వెళ్తురు లేదని బాధపడుతుంది. ఇలా అయితే కట్ చేసుకోవాలి వంకాయని. చేసిన వీడియో పెట్టిన ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలా? తాలింపు ఎగిపోయింది కదా, ఉప్పు నీళ్ళు వేసిన వంకాయ ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఉప్పు పసుపు కలిసేటట్టు బాగా కలబెట్టుకోవాలి. అంటే చేదు వస్తుంది. అంటే ఉప్పు కలిస్తే చేదు అనేది రాదు. కలబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాం. ఒక నిమిషం. వంకాయ ముక్కలు చేదెక్కకుండా ఉండాలంటే ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలా తాలింపు వేసుకునేదాకా. పైగా ఎప్పుడు కోసుకోవాలంటే లాస్ట్లో కోసుకోవాలా. ఉల్లిపాయలు కోసుకొని తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాక తాలింపు పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు కోసుకోవాలా, లేకపోతే చేదు ఎక్కుతాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసి ఇక మిగతా వంకాయ ముక్కలు కూడా వేసాం కదా, బాగా కలబెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. పెద్ద మంట అసలు పెట్టకూడదు. కొంచెం ఉడకనిద్దాం ముక్కల్ని. ఇప్పుడైతే తాలింపులో వంకాయ ముక్కలు ఉడికిపోయినాయి కదా బాగా. ఇలా పసుపు వేసిన తర్వాత ఇలా కాసేపు తాలింపులో ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు. చూసారా, ఇలా ఉడికిన తర్వాత సరిపడ కారం వేసుకొని బాగా కలబెట్టుకొని కాసేపు మూత పెట్టేసేయాలి. ఎప్పుడైనా సరే సిమ్లోనే ఉడికించుకోవాలి వంకాయ కూర. ముందుగా నీళ్ళు అసలు పోయకూడదు. కలబెట్టుకున్నాం కదా, మళ్ళీ కాసేపు మూత పెట్టేసేద్దాం. కొంచెం సేపు ఉడికించుకున్నాం. ఇప్పుడు కారం వేసి కాసేపు అయితే ఉడికించుకున్నాం కదండి వంకాయ కూరని. ఇప్పుడు కొంచెం చూసారా, కొంచెం వంకాయలు ఉడకాలి, ఉల్లిపాయలు ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాం. మామూలుగా అయితే నీళ్ళు నేను వేయను, కాకపోతే ఇప్పుడు ఏంటంటే వంకాయ ముక్కలు ఉడకట్లేదు, ఉల్లిపాయ ముక్కలు ఉడకట్లేదు, అందుకని చెప్పేసి లాస్ట్న కొంచెం నీళ్ళు అయితే వేస్తాను. ఈ నీళ్ళు ఇరిగిపోయేదాకా ఉడికించుకుంటే ఆ వంకాయ ముక్క ఉడికిపోద్ది, ఉల్లిపాయ ఉడికిపోద్ది. ఇప్పుడైతే మళ్ళీ మనం కాసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి. వేసిన నీళ్ళు, వంకాయ ఉడికిపోయింది, ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది. చూసారు కదండి, కూర అయితే వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండి కూర చేసుకోవడము. ఎక్కువ నీళ్ళు అయితే ముందే పోసుకోకూడదని చెప్పాను కదా, లాస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది అది చూద్దాం ఒకసారి. నేను వేసిన కారం సరిపోయింది, కాకపోతే లాస్ట్న ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు అయితే వేసానండి. కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా చూసారు కదండి నేను చేసిన వంకాయ కూర విధానం. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.
నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోలో అయితే కొంచెం సపోర్ట్ చేసి చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్.